అండ్ ఐఏఎస్ రామ్మోహన్ రావు గారు అండ్ కేకే గారు ఇచ్చిన తప్పడల్లా మరి నాకు కన్ఫ్యూజన్ కొద్ది. సో కేకే గారు ఇచ్చిన దీంట్లో కులాల వారీగా చూస్తే కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. నిజానికి కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్ట్ అలాగే ఉంది, ఎప్పటి నుంచి అనుకుంటున్నదే ఇది. బహుశా ఇదే సర్వేను కూడా ప్రభావితం చేసి ఉంటుంది అంత కరెక్ట్గా, అంటే ఆయన నంబర్ అలా ఇచ్చుకోవడానికి. ఉదాహరణకి ఎస్సీస్లో 80% వైఎస్ఆర్సీపీకి 20% కూటమికి మొగ్గు చూపారంటున్నారు ఎస్సీస్లో. ఎస్టీస్లో 70% వైసీపీకి కూటమికి 30% మాత్రమే. నిజానికి కూడా మొదటి నుంచి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఆ పార్టీ ఒకటే కదా గెలిచింది తెలుగుదేశం గత ఎన్నికల్లో. కొండపి మిగతా అన్నీ వాళ్ళే గెలిచారు కదా. కొండపి అండి. ఎస్టీ అయితే క్లీన్ స్వీప్ వాళ్ళు. సో ఎస్సీ ఎస్టీలో వాళ్ళు ఉన్నారు. ముస్లింలు బహుశా బీజేపీతో పొత్తు వల్ల కావచ్చు, ముస్లిం మైనార్టీలు 70% వైసీపీకి 30% కూటమికి మద్దతు పలికారు. క్రైస్తవులు 80% వైసీపీకి 20% కూటమికి మద్దతు పలికారు. అంటే ఆయన ఇచ్చింది, కేకే గారు ఇచ్చిన దీని ప్రకారం. ఇక ఇక్కడి నుంచి మొదలైంది దరువు. ఇక్కడ నుంచి ఎలా మొదలైందంటే కాపు సామాజిక వర్గం 10% మాత్రమే వైసీపీకి ఇచ్చారు, 90% కూటమి వైపు మద్దతు ఇచ్చారు. డెఫినెట్గా ఇది కొంత పవన్ కళ్యాణ్ నిర్ణయము, ఆయన తీసుకున్న చొరవ, తెగింపు, ఇవి డెఫినెట్గా కొంత కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన మార్పుని. దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఐ థింక్. ఎప్పుడు కూడా వాళ్ళలో వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉండి ఒక ఐక్యత లేకుండా ఉంటారు అనేవాళ్ళు. ఈ ఐక్యత ఫస్ట్ టైం కనపడుతోంది. ఇది కమ్మ సామాజిక వర్గంలో కూడా సేమ్ 10% మాత్రమే వైసీపీకి ఉండి 90% కూటమి వైపు మొగ్గు చూపారు ఇవాళ ఈసారి. అంటే ఈయన ఇదంతా కేకే గారి సర్వే, నేను చెప్తున్నది. నేనేది ఇంకా ఎక్కువే ఉంటుంది సార్. మనం రౌండ్ ఫిగర్ చేసాం 92-93ని అండర్స్టాండబుల్ 92-93 రౌండ్ ఫిగర్ చేసాం అండర్స్టాండబుల్ గా. క్షత్రియ సామాజిక వర్గంలో కూడా అంతే, 90% కూటమి వైపే ఉన్నారు. బీసీలో 60% కూటమి వైపు ఉన్నారు. ఇది ఒక కీలకమైన పరిణామం. ఇది కాపులు ఎటుంటే దానికి ఆపోజిట్ బీసీలు వెళ్తారనుకున్నారు, కానీ బీసీలు ఈసారి అట్లా చేయలే. బీసీలు అనుకున్నట్టుగానే ముందు నుంచి తెలుగుదేశం పార్టీ బలమైన బ్యాంక్ అంటారు కదా, అది నిలబెట్టుకుంది ఈసారి. రెడ్డి సామాజిక వర్గంలో మాత్రం 70% వైసీపీకి 30% కూటమికి ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఇది కొంత రెడ్డిస్లో చాలామంది ఇంకా యాంటీ జగన్గా పనిచేశారు అంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఫేస్బుక్లో నిన్నటిదాకా ఆహావహాన్ని పొగిడినలో బూతులు తిట్టేస్తున్నారు ఇప్పుడు వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని. సో ఇటువంటి చూసినప్పుడు కొంత మనకు పలుసు దొరుకుతుంది. వైశ్య కమ్యూనిటీ ఈసారి కూటమి వైపు మొగ్గు చూపింది 80%. అండ్ బ్రాహ్మణ సామాజిక వర్గంలో 90% కూటమి వైపు మొగ్గు చూపింది. బహుశా కొంత బీజేపీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, అయోధ్య ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే మోదీ నినాదాలు ఇటువంటి కొంత పనిచేసినట్టు కనపడుతుంది. అంటే ఇదే కనుక ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే కేకే గారు దేన్ని బేస్ చేసుకుని మీరు ఈ సామాజిక వర్గాల్ని ఈ రకమైన దీంట్లో తీసుకొచ్చారు? అంటే రెండు రకాల సార్. కొంతమంది సర్వీస్ క్యాస్ట్ బేస్డ్ కూడా చేస్తారు సార్. ప్రతి నియోజకవర్గంలో కులాలు రాసుకుంటారు, ఈ కులం వాళ్ళు ఎన్సీఆర్ రాసుకొని చివరిగా వీళ్ళు గెలిచేస్తున్నారు, వీళ్ళు ఓడిపోతున్నారు అనేది. అసలు మేము కులాల పర్స్పెక్టివ్లో సర్వే చేయము, దాన్ని పట్టించుకోము. బట్ మనం సర్వే చేస్తున్న క్రమంలో కులాల వన్ ఆఫ్ ది పారామీటర్ బయటపడేది. మనం చేసే ప్యాటర్న్లో ఈ క్యాస్ట్ వాళ్ళు ఇలా ఉన్నారని బయటపడుతుంది. కాబట్టి ఓవరాల్గా అన్ని నియోజకవర్గాలు కన్సాలిడేట్ చేసి అబ్జర్వ్ చేసినప్పుడు మీకు రౌండ్ ఫిగర్గా చెప్పాము, బట్ ఎడ్జ్లు ఇంకా ఎక్కువ ఉంటాయి, తక్కువ అటు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు మీకు వైశ్య తీసుకున్నాను అనుకోండి, మోర్ దాన్ 80% ఉండొచ్చు, 83, 84 ఉంది. మనం రౌండ్ ఫిగర్ అండర్స్టాండబుల్గా అందరు కన్విన్స్ డౌట్ లేకుండా ఉండేదని ఎట్లా చెప్పాం. సో కన్సాలిడేట్గా అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు చూసినప్పుడు మనకున్న డేటాని మళ్ళీ రిఫైన్డ్గా చేస్తే అబ్జర్వ్ చేస్తే వచ్చిన డేటా కన్సాలిడేట్గా చెప్పగలుగుతున్నాం సార్. ఇది మీరు రెడ్డి సామాజిక వర్గం చెప్పారు కాబట్టి కంపేర్ టు లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఒక 10% ఎక్స్ట్రా కూటమి వైపు మళ్ళారు. అలాగే ఎస్సీ ఎస్టీలో కూడా మీకు 10% వరకు డిఫరెన్స్ కనబడుతుంది. ఇటు వైశ్యాసు బీసీ ఓట్ బ్యాంకింగ్ అయితే 60% తక్కువ.
60 మినిమం అమౌంట్ అది 63, 65, 67 కూడా మాకు కనబడుతుంది ఓవరాల్ కొంచెం ఎక్కువ చోట్ల. మీకు దానికి అసోసియేటెడ్గా ఉన్న ఎస్సీ ఎస్టీలో సార్ ఏ ఏ ఏ ఏ క్యాస్ట్ బేస్డ్గా ఉన్నటువంటి బెల్ట్లో ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు నందిగామ ఉందనుకోండి సార్, అక్కడ అసోసియేట్గా ఉన్నటువంటి కమ్మా కమ్యూనిటీ ఎక్కువ ఉందనుకోండి, దానికి అసోసియేట్గా వాళ్ళు పుల్ చేయగలుగుతారు ఆ కమ్యూనిటీ, దాన్ని ప్రభావితం చేయగలుగుతారు. గోదావరి జిల్లాలో ఎస్సీ ఎస్టీ అనుకోండి, అక్కడ జనసేన ప్రభావం ఖచ్చితంగా దాన్ని పుల్ చేయగలుగుతారు. ఆబ్వియస్గా ఏ తోట సంబంధాల వల్ల దాన్ని పుల్ చేయ రోజు అదే మాటలు వింటూ ఉంటే అదే మాట్లాడుంటే అదే విధంగా ప్రభావితం చేసేదానికి ఆస్కారం ఉంది. అందులో ప్లస్ ఆపోజిట్గా ఉండదు కాబట్టి ఎస్సీ ఎస్టీలు కూడా మీకు ఎస్సీలో 20%, ఎస్టీలో 30% కూటమి వైపు మళ్ళీ దానికి ఆస్కారం, ఇవన్నీ మీకు రిజల్ట్ చూడగలుగుతున్నాం సార్ ఇప్పుడు. రైట్. ఎస్జెడ్ రామ్మోహన్